అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో 18, 19, 20, 21 తారీఖుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం. తులారాశి వారు ఛానల్‌ను సపోర్ట్ అయితే చేయండి. అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని ప్రధాన అంశాల గురించి ఈరోజు మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే అందివ్వండి. మరి ఇక ఈ రాశి వారి గురించి మీరు అనుభవించినటువంటి వేదన, కష్టాలు, అవమానాలు, అలాగే మీరు చూసినటువంటి నష్టాలు, మీ వెనుక నవ్వినటువంటి నవ్వులు, హేళనలు వీటన్నింటికీ కూడా భగవంతుడు తీర్పునైతే ఇవ్వబోతున్నాడు. అయితే ఒక సంఘటనతో మీ జీవితంలో ఎన్నో మార్పులైతే రాబోతున్నాయి. మీ గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఇప్పటి నుండి ఇంకా ఎక్కువగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీ జీవిత సత్యం అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఒక అద్వితీయమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలోకి రాబోతుంది. అయితే మీరు ఒక అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే మీ జీవితంలో ఉంటే వారి యొక్క ప్రాముఖ్యత అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇక మీరు బాల్యాన్ని ఆస్వాదించేటటువంటి అదృష్టం మీకు అస్సలు దక్కలేదు. ఎవరైనా కానీ కాస్త ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తే చాలు మీ మనసు చాలా వెన్నలా కరిగిపోతుంది. అలాగే ఆ ప్రేమ మాట కోసం, ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. చిన్నప్పటి నుండి మీరు కోరుకున్నది, మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైనటువంటి ప్రేమ మాత్రమే. ఈ సున్నితమైనటువంటి మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరిచింది. ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారింది. మీకు జాలి, దయాగుణం చాలా ఎక్కువ. ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి మీకు తెలిస్తే చాలండి, వెంటనే కరిగిపోయేటటువంటి దయాగుణం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు తగినటువంటి సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైనటువంటి మానవత్వం అని చెప్పి మీరు బలంగా నమ్ముతారు. మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. వారి చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతున్నారు. ఇక అలాగే అవమానాలకు కూడా గురయ్యారు. జీవితంలో మీరు పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కంటే మీరు ప్రాణంగా నమ్మినటువంటి మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పించింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎక్కువగా మీరు మోసపోయినటువంటి వ్యక్తులు మీ బంధుమిత్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధీకులే కావడం చాలా బాధాకరం. ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మారో వారే మీ చుట్టూ చేరి మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులుగా వాడుకుంటూ ఉన్నారు. వారి అవసరాలు తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో, ప్రేమతో, నటనతో ముంచెత్తేస్తూ ఉన్నారు. మీ అంత మంచి వాళ్ళు లేరు, మీరే నాకు దిక్కు అంటూ మీ మనసును కరిగిస్తారు. వారి పనులు పూర్తయిన తర్వాత మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తూ దూరంగా నెట్టేస్తారు. మరలా వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం అస్సలు కొంచెం కూడా సిగ్గనేది లేకుండా తిరిగి మీ దగ్గరికి వస్తారు. మరలా అదే నాటకం, అదే ప్రేమ, అదే పొగడ్తలు, వారి అవసరం తీర్చుకొని మరలా మిమ్మల్ని వంటన చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో ఎన్నో జరిగాయి. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి. అయితే మీ మనసుపై చెరగనటువంటి ముద్ర వేస్తాయి. మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మీరు జీవితం నుండి, మనుషుల నుండి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే వస్తున్నారు. చిన్నప్పటి నుండి అనుకున్న వాళ్ళు అని చెప్పుకునేవారే మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, ఎలా మోసం చేయాలనుకుంటున్నారు, ఇలా వారందరి గురించి కూడా మీకు ఒక రకమైనటువంటి భావన అనేది తెలుస్తుంది. అలాగే వీటన్నిటిని అనుభవాలుగా స్వీకరించి సాగిపోతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీలో ఉన్నటువంటి మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మరలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు, వారి సహాయం తీసుకోవాల్సినటువంటి దుస్థితి మీకు ఎదురవుతూ ఉంది. అలాగే వారితోనే మరలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. వారి నుండి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మనవాళ్లే కదా, కష్టపెట్టినా పర్వాలేదులే అని చెప్పి మరలా వారి దగ్గరకు వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మొహమాటం కారణంగా మీ యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని పదే పదే వారు వాడుకుంటూనే ఉంటున్నారు. అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చావు దెబ్బలు కొడుతున్నా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేనటువంటి స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతున్నారు. జీవితంలో కొన్ని విషయాల్లో మీరు అత్యంత తెలివిగా, చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తారు. కానీ మరికొన్ని విషయాల్లో, ముఖ్యంగా బంధాల విషయంలో అందరూ కూడా నా వాళ్లే, అందరూ కూడా నా మంచి కోరుకునేవారే అని చెప్పి అనుకుంటూ ఒక అమాయకమైనటువంటి నమ్మకంతో వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనివల్ల మీకు అనేక రకాలుగా మీ అమాయకత్వమే అదునుగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటున్నారు.
అయితే గడిచినటువంటి కాలంలో మీకు ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని నమ్మాలి, అలాగే ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మీరిప్పుడు బాగా నేర్చుకున్నారు. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగ్గా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినా కూడా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించిన నరకం మిమ్మల్ని రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరం కానే కాదండి. మిమ్మల్ని మోసం చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనుషులు కాదు, అనుభవాల పాఠశాలలో మీరు ఒక యోధులుగా మారారు. ముఖాల్లో చిరునవ్వు చెరగడం, అలాగే మిమ్మల్ని బాధ గురి చేయడం ఎవరి తరం కూడా కాదు. ఇక అలాగే మీలోనే దాచుకుని ఉన్నటువంటి ఆ యొక్క బాధను కూడా పోగొట్టుకునేటటువంటి చాకిచక్యంతో వెలుగుతారు. అయితే ఇంకొంచెం సేపు మీతో మాట్లాడితే బాగుండు అనిపించేంతగా మీ మాటలతో, మీ ప్రవర్తనతో ఎదుటివారిని ఆకట్టుకునేలాగా మీ ప్రవర్తన ఉంటుంది. మీలో ఉన్నప్పుడు, అంటే మీతో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఇంకాసేపు మీతో గడపాలని చెప్పి, మీతో మాట్లాడాలని చెప్పి, ఇలా ఏ రంగంలో వారికైనా కానీ చాలా అద్భుతంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలాగే మీ యొక్క రహస్య స్వభావం అనేది కొంతమంది మీ మనసులో ఉన్నటువంటి విషయాలను, మీ యొక్క భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా మీరు పంచుకోరు. మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా దాదాపు అసాధ్యమే. అయితే ఈ కారణం చేత చాలామంది మీరు ఏంటి, మీ మనస్తత్వం ఏంటనేది తెలుసుకోలేక మిమ్మల్ని అహంకారులు అని చెప్పి ముద్ర కూడా వేస్తారు. అలాగే మీతో పెద్దగా మాట్లాడకపోవడమే మంచిదన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తారు. కానీ మీరంటే ఏంటనేది తెలుసుకున్న వారు మాత్రమే మీతో చాలా మంచి బంధాన్ని తీసుకుంటారు. అలాగే మీతో ఒక తెలియనటువంటి భయం అనేది కూడా కొంతమందికి కలుగుతుందన్నమాట. అంటే ఒక అదృశ్యమైనటువంటి మీరు గోడను కట్టుకొని జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం మీరు పూర్తిగా కొంతమంది మాత్రమే వ్యక్తులను నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎంతోమందిని నమ్మినప్పటికీ వారేంటి, వారి స్వభావం ఏంటనేది తెలిసినా కూడా వారితో మాట్లాడక తప్పలేదు. ఇక ఈ రాశివారి కుటుంబ పరంగా చూస్తే భార్యను కానీ, బిడ్డలను కానీ, ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ, బిడ్డలను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారి ప్రేమ, వారి సమయం, వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలనేటటువంటి ఒక రకమైనటువంటి స్వార్థంతో కూడా మీరు ఉంటారనే చెప్పుకోవాలి. అయితే ఒక రకంగా ఈ యొక్క స్వార్థం మీకు చాలా మంచి చేస్తుంది. మీ కుటుంబం బంధాలను బలోపేతం చేసేలా, ఆనందాన్ని ఇచ్చేలా ఉపయోగపడుతుంది. ఇక ఈ రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా, అందంగా, లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటారు. ఇక మీరు తమ జీవిత భాగస్వామిని ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే మీకు చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్నేహితులను, బంధువులను ఎలా గౌరవించాలి, ఎవరిని ఎంత దూరంలో ఉంచాలి అనేది మీకు బాగా తెలుసు. ఇక ఈ రాశి వారికి భగవంతుడి మీద లోతైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందండి. ఈ కారణం వల్ల ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతున్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా తుఫానులు ఎదురైనా కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పేదవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనేటటువంటి తపన మీకు ఎక్కువ. అలాగే వీలైనంత దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో చాలా నమ్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబమే మీకు ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రాధాన్యత కూడా. ఎటువంటి సమస్యలు లేకుండా మీ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు. కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా కానీ పడడానికి వెనుకాడరు. ఇక ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే మీకు అసలు ఏమాత్రం నచ్చదు. అలాంటి వారిని దూరంగా ఉంచుతారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో సమస్యలను కూడా ఒక సవాలుగా స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొంటూ చాలా సున్నితమైనటువంటి భావోద్వేగాలను అయితే కలిగి ఉంటారు. ఆ యొక్క సున్నితత్వం ఏంటంటే అందరి ముందు కూడా పనికిరాదండి. కేవలం మీరంటే ఇష్టమైనటువంటి వారి దగ్గరే, మీ పైన ప్రాణంగా ఇష్టపడేటటువంటి స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ కోణం అనేది బయటపడుతుంది. ఇక మీ ముందు చిన్నపిల్లలైనా కానీ, ఎవరైనా కానీ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మీ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందు మీరే ఉంటారు. మీకున్నటువంటి ఈ మంచితనానికి, సహాయం చేసే గుణానికి, మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్నిసార్లు కింద పడినా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి మరలా పైకి లేపుతూనే వస్తున్నాడు. మీకు అండగా, దండగా, ఒక శ్రీరామ రక్షగా ఎల్లప్పుడూ కవచంలా ఉంటున్నాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల సంతోషం కోసం మీరు ఎంత కష్టాన్నైనా కానీ భరించడానికి సిద్ధంగా అన్ని వేళలా ఉంటారు. మీ భవిష్యత్తును బంగారం చేయాలనేటటువంటి తపన ప్రతి నిత్యము కూడా మీ మనసులో వస్తూ ఉంటుంది. మీ కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మీకంటూ ఏమీ దాచుకోరు. అసలు విషయానికి వస్తే ఈ రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మీరు మొదలు పెట్టబోతున్నారేమో అన్నట్లుగా ఈ 4 రోజులు చాలా బాగా అద్భుతంగా గడపబోతున్నారండి.
ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి ఊహించని పురోగతిని చూస్తారు. ఇది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు తీరిపోయేటటువంటి ఒక రోజులుగా, గొప్ప రోజులుగా కాలం మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే 4 రోజులు ఇప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ కలహాలు, అపార్థాలు, మనస్పర్ధలన్నీ కూడా గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా విడిచిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు, నిర్ణయాలకు కుటుంబంలో విలువ, గౌరవం పెరుగుతాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం అనేది మరింత ఉత్సాహంగా మారుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తలు వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులు ఇంత త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయా అన్నట్లుగా మీ చిరకాల స్వప్నం నెరవేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ పిల్లల చదువులో, ఇతర రంగాల్లో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. ఈ రాశి తల్లిదండ్రులకు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మానసికపరమైనటువంటి ఒత్తిడికి కొంచెం దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధ పెట్టవచ్చు. సరైనటువంటి వైద్యం, సరైనటువంటి మందులు మీకు లభించి త్వరగా మీరు కోలుకునేలా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసికంగా దృఢత్వంతో ఉండండి. కొత్త ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేయండి. విద్యార్థులు ఇక చదువులో మంచి భవిష్యత్తునైతే కనబరచబోతున్నారు. సెల్ ఫోన్లకు కొంచెం దూరంగా ఉండండి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, తల్లిదండ్రులకు విలువ ఇచ్చేటటువంటి పనులు చేయండి. చెడు స్నేహాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చెడు స్నేహితులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇక అలాగే వ్యాపారస్తులకైతే ఊహించినటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పథంలో నడవబోతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ 4 రోజుల్లో. మీ వ్యాపారానికి సంబంధించి అన్ని పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు బ్రహ్మాండమైనటువంటి సమయం అనుకోవచ్చు. మీ పై అధికారుల నుండి మీ యొక్క మంచి తరాన్ని, మీ పనితీరును గమనించి మీపై నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించడం, అలాగే మీ ద్వారా ఏదైనా సలహాలను తీసుకోవడం మీకు మరింత ఎక్కువగా ఉత్సాహాన్ని అందించేలా ఉంటుంది. మీరు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీకు అవకాశం అనేది తప్పకుండా మీ కళ్ళ దగ్గరకు వస్తుందని చెప్పుకోవచ్చు. కొందరికి విదేశాల్లో పనిచేసే సువర్ణ అవకాశం కూడా దక్కుతుంది. మీ కెరీర్ పరంగా ఇదొక అద్భుతమైనటువంటి మలుపనే చెప్పుకోవచ్చు. ఇక మనం మొదట చెప్పుకున్నట్లుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, అసలు ఆ వ్యక్తి ద్వారా నిజంగా మేము అదృష్టాన్ని పొందబోతున్నామా, ఊహించినటువంటి సంఘటనలు ఎలా ఎదురవుతాయి అని చెప్పి ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో, అంటే మునుపటి ఎవరైనా కానీ ఉండవచ్చు ఆ వ్యక్తి. అయితే ప్రాధాన్యత ఏంటంటే ఆ వ్యక్తి ద్వారా ఈ 4 రోజుల్లో మీకు వారిచ్చేటటువంటి సలహానో, లేదంటే వారిచ్చేటటువంటి గొప్ప పరిచయమో, ఇది సాధారణంగా ఒక బస్సు ప్రయాణాల్లోనో, ఒక ఫంక్షన్ హాల్లోనో, మీ కార్యాలయంలో ఇలా పరిచయం అనేది మొదలవచ్చు. కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు మామూలువి కాదండి. వారిచ్చే జీవిత గమనానికి సంబంధించినటువంటి సలహాలు మిమ్మల్ని మార్చేస్తాయి. మీ పరిష్కారానికి మీరు తగినటువంటి సతమతమైపోతూ ఉన్నటువంటి పరిష్కారానికి సైతం వారిచ్చేటటువంటి పరిష్కారమే మీకు బాగా ఉంటుంది. మీ మధ్య ఏర్పడే బంధం అనేది ప్రేమ బంధమా, లేదంటే గురుశిక్ష బంధమా, లేదంటే మంచి ఒక బలవంతమైనటువంటి చాలా మంచి బలం అనేది మీ జీవితంలో ఒక శ్రేయోభిలాషులుగా, మీ మార్గదర్శిగా వారు మిగలబోతున్నారు. వారిని పంపించినందుకు భగవంతుడికి మీరు తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలవబోతుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి ఒక ఎం అనేటటువంటి పేరుతో అక్షరం మొదలయ్యేవారు జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఆ ఎం అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అద్భుతాలు అనేవి, శుభ పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం కూడా ఒక యోగంగా, ఒక అదృష్టంగా మీరు భావించాలి. ఆ వ్యక్తి వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ ఉన్నతాధికారి కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు. వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట, ప్రతి ఆలోచన మీకు అఖండమైనటువంటి విజయాన్ని మీ జీవితానికి తెచ్చిపెడుతుంది. వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది. కాబట్టి ఎం అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో స్నేహంగా మెలగండి, వారిని గౌరవించండి. అదే సమయంలో ఆర్ అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా మెలగడం అనేది 4 రోజుల్లో మంచిది. అయితే ఆ అక్షరం పేరు ఉన్న వారందరూ కూడా చెడ్డవారని చెప్పడం లేదు. దయచేసి అపార్థం చేసుకోకండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరు కలిగినటువంటి వారితో కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు, చుట్టుపక్కల వారు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు, బయటవారు మాత్రమే అని అనుకోకండి. ఎక్కడైనా కానీ మీకు ఎదురుపడవచ్చు. మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లా కనిపించవచ్చు. మీ మీద అపారమైనటువంటి ప్రేమను, గౌరవాన్ని
చూపించేలా నటిస్తూ ఉండవచ్చు. మీ నాయకత్వ లక్షణాలను పొగుడుతారు. మీ గొప్పతనం గురించి 10 మందిలో గొప్పగా చెబుతారు. వీరి మాటలను వీరి ప్రవర్తనను నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఇట్టే ఆకర్షితులు అవ్వకుండా ఉండండి. ఆహా, నన్ను నా వ్యక్తిత్వాన్ని చక్కగా గౌరవిస్తున్నారని చెప్పి మీరు గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను, మీ కుటుంబ సమస్యలను, మీ ఆర్థిక ఇబ్బందులను, మీ భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ కూడా వారితో పంచుకుంటారు. వారిని మీ ఆత్మ బంధువుగా, మీ శ్రేయోభిలాషిగా మీరు భావిస్తారు. ఇక్కడే మీరు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ 6 అనేటటువంటి వ్యక్తి మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్లు, అత్యవసరం అని చెప్పేసి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం అడగడం, మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీ దగ్గర లేకపోయినా ఎక్కడో ఒక చోట అప్పు చేసి మరీ వారికి సహాయం చేయడం, డబ్బు తీసుకున్న తర్వాత ఇస్తానన్న సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిప్పుకుంటూ ఉంటారనమాట. మీరు డబ్బు తిరిగి అడిగితే మీరు ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా మీ మీదనే ఎదురుదాడి చేస్తారు. కాబట్టి స్నేహానికి, బంధుత్వానికి విలువ ఇవ్వనటువంటి వారు సెపరేట్గా ఉంటారు. వారి మనసంతా కూడా చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటంటే పైకి ఒకలాగా కనిపిస్తారు, లోపల ఒకలాగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైన వేదనకు వారు మిమ్మల్ని గురి చేయబోతున్నారు. కాబట్టి మితిమీరినటువంటి అభిమానాన్ని ఎవరి మీద కూడా చూపించకండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి పట్ల చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో మంచితనానికి విలువ లేదు. పిలిస్తే పలికే వారికి గౌరవం లేదు. మీ మంచితనాన్ని వాడుకుంటున్నారని చెప్పి మీకు అనిపించిన మరుక్షణమే వారిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి. వారిని దూరం పెట్టడం వలన మీరు తాత్కాలికంగా బాధపడవచ్చేమో, కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుండి, అవమానం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.